హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీరాజు బొంపల్లి. ఈరోజు మనము ఉగాది స్పెషల్గా స్టార్ట్ చేసేది మనకు పచ్చడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి మనము పచ్చడిలో మనకు మామిడికాయలు, వేపపూత, ఇంకా ఆ ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకురావడానికైతే చైన్కి అయితే రావడం అయితే జరిగింది. ఇలా ఉంటుంది మార్నింగ్ సూపర్ ఉంటుంది. ఈరోజు 7 అయినా సరే మనకు కొంచెం ఫాగ్ లాగా అనిపిస్తుంది. మొత్తం పొగ మంచుతో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్లో. మనమైతే చేను దగ్గరికి అయితే వచ్చాం కదండి. మా చేను దగ్గర అయితే ఫుల్ గ్రీనరీతో ఎంతో పచ్చగా ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మార్నింగ్ ఎంత అద్భుతంగా అయితే ఉందో. మనం చెట్టు దగ్గరికి వచ్చి ఆ మామిడి కొమ్మలు, మామిడికాయలు తీసుకుని అయితే వెళ్దామండి. ఇక్కడ చూడొచ్చు మనమైతే ఎంతో అద్భుతంగా అయితే ఉంది. ప్రతి ఉగాది పండుగకు ఇలాగే వస్తాము, ఇలాగే తీసుకెళ్తామండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఏంటో ఏమో కొన్ని మామిడి చెట్లు అయితే ఈసారి కొంచెం లేటుగా కాసాయండి. మామిడికాయలు, మామిడి ఆకులు తీసుకున్నాం. ఇప్పుడు వేప పూతకైతే వెళ్తున్నాం. ఇంకా ఉగాది పచ్చడిలో ఏమేమి యాడ్ చేస్తారో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ పచ్చడిలో భాగంగా వేప పూత అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఉంది వేప చెట్టు. ఏందో ఏమో ఈసారి వేప పూత అయితే తక్కువ ఉంది. అయినా చెట్లన్నీ నరికేయడంతో మనకు కొంచెం ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు నాకైతే చాలా అరుదుగా దొరుకుతున్నాయి. కొంచెం సేవ్ చేసుకోవాలి, ఇలాంటి చెట్లని నాటాలి కొత్తవి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మొత్తం ఖరాబ్ చేయొద్దు మనము. ఈరోజు పండుగ రోజు అయితే నేను అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్న ఆకులు మోతుకాకులు అండి. మోతుకాకులు, మర్రిఆకులు, ఇస్తరాకులు గుట్టి స్వామివారికి నైవేద్యం అయితే పెడతారండి. ఇప్పుడు చూస్తున్నది తంగేడు పువ్వు అండి. ఈ తంగేడు పువ్వు ఏ పండుగ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. చాలా ప్రేమ, చాలా అద్భుతంగా అయితే ఉంది నా దగ్గర. అందుకే నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది. వేపపూత, మోతుకాకులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మోతుకాకులు ఎందుకంటే స్వామివారికి ప్రసాదం దాంట్లోనే పెట్టడానికి. ఇంకా పచ్చడి ఎట్లా రెడీ చేస్తారు ఏందనేది మీకు చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంటికైతే తేవడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు మనకు వేప పూత, మనకు మామిడి ఆకులు, మామిడికాయలు తీసుకురావడం అయితే జరిగిందండి. మామిడి ఆకులు మనకు మూతలకు దానికి దీనికి అలంకరణ చేసుకోవడానికి, మనకు పూత అనేది మనకు స్వామివారికి ప్రసాదంలోకి యాడ్ చేయడానికి, మామిడికాయలు కూడా సేమ్ యాడ్ చేయడానికి ఎంతో అద్భుతంగా అయితే ఉందండి. ఇప్పుడైతే మనకు పచ్చడిలో మనకు ఏమేమి యూజ్ చేస్తారు ఏందనేది మీకైతే ముందు చెప్తానండి. పచ్చడి అయితే తయారు చేయడానికి చాలా సింపుల్గానే ఉంటుంది. పచ్చడిలో పదార్థాలు: చింతపండు పులుపు, షుగర్ తీపి, బెల్లం, మామిడికాయలు, కొబ్బరి, వేపపూత, బొంగులు, బ్యాన్ పుట్నాలు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చేస్తారు. మా దగ్గర అయితే ఇలాగే చేస్తాం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరోసారి తెలుగు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.